ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఒక్క మాట బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన ఒకే ఒక్క కామెంట్ తెలంగాణలో పొలిటికల్ జ్వాలను రగిలిస్తోంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా ఏపీ తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన కామెంట్ ఇప్పుడు మంటలు పుట్టిస్తోంది. If you remember the way the Congress party, the UPA, was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. బ్రిటిష్ వాళ్ళు చేసిన భారత్ పాకిస్తాన్ విభజన కంటే దారుణంగా ఏపీ తెలంగాణ విభజన చేసిన చరిత్ర కాంగ్రెస్ దే అంటూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణలో మంటలు రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును పాక్ తో పోల్చడం ఏమాత్రం సరికాదంటోంది బీఆర్ఎస్. రాజకీయ లాభాల కోసం విభేదాలు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. దశాబ్దాల పాటు సాగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించారంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు హరీష్ రావు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించేలా మాట్లాడిన తేజస్వి సూర్య వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుపై మిడిమిడి జ్ఞానం, అవగాహన లేమితో బీజేపీ ఎంపీలు అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటుపై సూర్య వ్యాఖ్యలు అత్యంత హేయమన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసినట్టుగా భావించాలా? దీన్ని నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఏమాత్రమైనా రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్య స్ఫూర్తి పైన, తెలంగాణ ఉద్యమం పైన ఒకవేళ కనుక గౌరవం ఉన్నట్టయితే వెంటనే తేజస్వి సూర్యను పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలి. కాంగ్రెస్ కూడా తేజస్విపై తీవ్రంగా ఫైర్ అవుతోంది. తెలంగాణ గురించి తెలియని అజ్ఞానంతోనే సూర్య మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతల బానిస మనస్తత్వానికి తేజస్వి మాటలే ఉదాహరణ అన్నారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ ను విమర్శించడానికో, యూపీఏను విమర్శించడానికో, ఆంధ్రప్రదేశ్ విభజనను తెలంగాణను కించపరిచినట్టు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఆ దరిద్రునికి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన తేజస్వి సూర్య అంటోనికి అసలు ఎంపీగా కొనసాగే నైతిక హక్కే లేదు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెనకేసుకొచ్చారు. తేజస్వి సూర్య మాట్లాడిన దాంట్లో అంతరార్థం వేరని అంటున్నారు ఆయన. పాకిస్తాన్తో పోల్చలేదు. పాకిస్తాన్లో ఎప్పుడైతే భారతదేశము పాకిస్తాన్ మధ్యన జరిగిన విభజనలో ఎంతోమంది చనిపోయారు, ప్రాణత్యాగాలు చేశారు. అటువంటి రీతిలో తెలంగాణ కూడా నిర్మాణం అయింది. ఇక్కడ కూడా ప్రాణత్యాగాలు చేశారు. అది కాంగ్రెస్ పార్టీ చేసింది. మేము ఒక్క ప్రాణం నష్టం పోకుండా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినాము. అది నేపథ్యము. బీజేపీ నేతల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఏర్పాటుపై అజ్ఞానంతో మాట్లాడిన తేజస్వి వ్యాఖ్యల్ని సమర్థించే వాళ్ళు మూర్ఖులే అన్నారు. మన అవమానపరిచి, మన ఉద్యమాన్ని, మన ఏర్పాటును, తెలంగాణ విభజన విధానాన్ని అవమానపరిచి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పట్ల మరొక్కడు నోరు విప్పే ధైర్యం చేయకుండా చట్టరీత్యా, ప్రజాస్వామ్య రీత్యా, రాజకీయ రీత్యా అన్ని రకాలుగా వాళ్ళ నోళ్లకు వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ప్రక్రియ జరగాలని కోరుకుంటా ఉన్నా. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో చూడాలి మరి.